Hi, నేను డాక్టర్ జే ఉదయ్ భాస్కర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, ఆర్థ్రోస్కోపీ అండ్ ఆర్థోప్లాస్టిక్ సర్జన్, రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్. కొన్ని రోజుల క్రితం సుబ్బలక్ష్మి అనే ఒక 70-year-old లేడీ వృద్ధురాలు మా దగ్గరికి 2 మోకాళ్ళు బాగా డిఫార్మిటీ అండ్ పెయిన్ తో వచ్చారు. సో ఆవిడ చూసిన తర్వాత మేము ఎవాల్యుయేషన్ చేసి ఎక్స్రేస్ తీసిన తర్వాత pre-op radiograph showed gross varus deformity of both the knee joints and severe grade 4 osteoarthritis of the knee joints and lateral subluxation also. So it was a complicated knee surgery that had to be done. అంతకు ముందు వేరే డాక్టర్లు కన్సల్ట్ చేసినట్టు చెప్పారు అండ్ ఆవిడకి వేరే చోట చేయించుకోవడానికి ధైర్యం కూడా సరిపోలేదని కూడా చెప్పారు. సో మేము ఆవిడ మంచిగా కౌన్సిల్ చేసి ఆపరేషన్ కి రెడీ చేసుకుని ఇవాల్యుయేషన్ కరెక్ట్ గా చేసుకుని వి ప్రొసీడెడ్ టు డూ బైలాటరల్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ ఫర్ హర్ అండ్ పోస్ట్ ఆపరేటివ్లీ వీ కుడ్ అచీవ్ వెరీ గుడ్ అలైన్మెంట్, డిఫార్మిటీ కరెక్షన్ అండ్ గుడ్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్స్. ఆవిడని ఇమీడియట్ గా నడిపించడం జరిగింది అండ్ పేషెంట్ ఫెల్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ద సర్జరీ. And this is how we are saying that Renova NIGL doctors and my team, orthopedic team, are always there to help the patients. Thank you. నమస్తే అండి. మా అమ్మగారు సుబ్బలక్ష్మి గారు, ఏజ్ 70 years. ఒక 5-6 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్నారు. బాధపడితే మాది నేటివ్ ప్లేస్ తణుకు. ఇది అక్కడ రెనోవా NIGL హాస్పిటల్ బంజారా హిల్స్ లో ఉంది. అక్కడ ఉదయ్ భాస్కర్ గారు, రాధాకృష్ణ గారు వారు బాగా వారి పర్యవేక్షణలో ఈ సర్జరీ అది బాగా చేస్తారనే విషయం తెలుసుకున్నాము. ఎందుకంటే మేము లాస్ట్ మండే జాయిన్ అయ్యామండి. జాయిన్ అయితే చాలా బాగా చేశారు డాక్టర్ రాధాకృష్ణ గారు, ఉదయ్ భాస్కర్ గారు. చాలా కొంచెం మా అమ్మగారికి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, నడవగలం అనేది వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో అందరూ చాలా ఒక ఫ్రెండ్షిప్ వాతావరణంలో అందరూ సిస్టర్స్ గాని డాక్టర్స్ గాని అంతా బాగా చూస్తున్నారండి. అలా మేము ఇక్కడ ఒక 1 week ఉన్నాము, అంతా బాగా అయింది. ఈ రోజున మేము అమ్మగారిని డిశ్చార్జ్ చేస్తున్నారు. అందరు టైం టు టైం ఫుడ్ గాని తర్వాత అందరూ కోఆపరేట్ చేశారు. చాలా మా అమ్మగారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది. ఇక్కడ కూడా హాస్పిటల్ అనే తేడా ఏమి లేదు, అంత ఇంటి వాతావరణంగానే ఉంది. హాస్పిటల్లో ఉన్నా కానీ అందరికీ ధన్యవాదములు. Thank you very much to all doctors and sisters. Thank you.